హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు రేణు చిటి ఆల్ వ్లాగ్స్. ఈరోజైతే మేము విజయవాడ వెళ్దాం అనుకున్నామండి. అన్ఎక్స్పెక్టెడ్గా మార్నింగ్ 8 అలా అక్కడ ఉన్నది, కానీ 7 అలానే ఫుల్ వర్షం వస్తుంది మా ఇంటి దగ్గర. మొత్తానికి కొంచెం తగ్గాక ఆటో ఎక్కి సామర్లకోట రైల్వే స్టేషన్కి వచ్చేసాం. నేను, మా హస్బెండ్, మా అత్తయ్య గారు వచ్చేసాక అయితే ఇలా కూల్ క్లైమేట్లో ట్రైన్ జర్నీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. వర్షం పడేటప్పుడు నాకైతే చాలా ఇష్టం. నేను ఇది రెండోసారి విజయవాడ వెళ్ళడం, అలానే వర్షం వచ్చేటప్పుడు వెళ్ళడం కూడా ట్రైన్లో ఇది రెండోసారి. మొన్న ఒక్క వ్లాగ్లో పెట్టాను కదా, అప్పుడు వైజాగ్ ట్రిప్కి వెళ్ళాము, అప్పుడు వర్షం పడింది. ఇది విజయవాడ వెళ్తున్నాము, ఇప్పుడు కూడా వర్షం పడుతుంది. చాలా బాగుంది. మొత్తానికి నేను విండో సీట్ అయితే తీసుకున్నాను. విండో సీట్ నాకు చాలా ఇష్టం. అలానే కొంచెం ఇక్కారంగా ఉంటుంది ట్రైన్ ఎక్కగానే, తర్వాత అదే సర్దుకుంటుంది. అయితే ఇంకా రాజమండ్రి వచ్చాము. చూడండి, గోదావరి వస్తుంది. ఎంత బాగుంటుంది ట్రైన్లో నుంచి ఇలా చూడడం. ఇలా మీరు ఎప్పుడైనా కూల్ క్లైమేట్లో ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. మొత్తానికి విజయవాడ వచ్చేసాము. విజయవాడ వచ్చాక మళ్ళీ ఇక్కడ ఒక ఆటో ఎక్కి, బాబు ఇక్కడ చాలా దారుణంగా మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు. ఆటో నడిపే వాళ్ళు ఒకళ్ళు ఒక ప్రైస్ చెప్తున్నారు, టికెట్ కింద అనేసి. మొత్తానికి ఆటో ఎక్కేసి కృష్ణానదికి వచ్చేసామండి. ఇక్కడ వాటర్ ఫ్లోయింగ్ చాలా ఎక్కువ ఉంది. నాకు వాటర్ అంటే ఇష్టమే, కానీ చాలా భయం. కాళ్ళ వరకు బీచ్కి వెళ్ళినా సరే కాళ్ళ వరకు మునిగితే ఎగ్జైట్ వస్తుంది, చాలా ఇష్టమవుతుంది. కానీ వాటర్ అంటే మాత్రం చాలా భయం అండి. అయినా సరే ఇంకా మా అత్తయ్య గారు నేను జాయిగా ఒకరినొకరు పట్టుకుని కృష్ణానదిలో స్నానం చేసేసి మంచిగా అమ్మవారి దగ్గరికి ఫ్రీ బస్ ఉంటుంది కదండి ఇక్కడ నుంచి, ఆ బస్సులో వెళ్ళాము పైకి, కొండపైకి. వెళ్ళినప్పుడు బస్ కూడా నాకు అసలు పడదు. ట్రైన్ ఇంకా పర్వాలేదు, కానీ బస్ పడదు. కానీ ఇది ఫ్రీ బస్ కదా, అయినా కొంచెం సేపు అనేసి పువ్వులు అవి తీసుకుని నాకు ఈ ఫ్రీ బస్ ఎక్కాము కొండపైకి. వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ చాలా బాగుంది. టెంపుల్కి వచ్చేటప్పటికి ఇంకా చాలా హ్యాపీనెస్ వస్తుందండి. ఇక్కడ అంటే ఇంకా అమ్మవారి దగ్గరికి దర్శనానికి వెళ్తున్నాము. ఇది కొండపైన అన్నమాట. బస్సు ఇలా టర్న్ అవుతుంది. మొత్తం అంతా వ్లాగ్ అయితే తీశాను, కానీ అమ్మవారిని తీసుకెళ్ళేటప్పుడు ఫోన్ అలౌ చేయరండి. కానీ మనం అయినా ఇలా వీడియోస్లో వ్లాగ్లో తీసేస్తే ఇంకా అంత దూరం వెళ్ళాలి కదండి అమ్మవారి దగ్గరికి మీరందరూని. నాకు ఇదే అనిపిస్తుంది, మనం ఫోన్లో తీసి చూపిస్తే ఎలానా, అందరూ వెళ్ళి చూడాలి కదా. విజయవాడ అయినా తిరుపతి అయినా ఎక్కడి వరకైనా మొత్తం వ్లాగ్ అంతా ఉంటుంది, కానీ దేవుడిది మాత్రం తీయకూడదు. అయినా సరే నేను కుదిరితే తీస్తామని చూస్తాను, అది వేరే విషయం అనుకోండి. మళ్ళీ రిటర్న్ అయిపోయింది. దర్శనం చాలా బాగా అయిందండి మాకు ఆఫ్టర్నూన్. వీడియో నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ సామర్లకోట వచ్చేసాము. ఇక ఇంటికి వెళ్ళిపోవడమే. బాయ్ బాయ్.